90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సత్వర న్యాయం కోసం అని చెప్పేసి నేను హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు వీడియోస్ అప్డేట్స్ కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆడియన్ కూడా, అంటే ఈ సిరీస్ ఎవరైతే చూసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరున స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంటైర్ తెలుగు మీడియాలో కనుక మనం చూసుకుంటే ఒక్క సుమన్ టీవీలో మాత్రమే కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి సత్వర న్యాయం కోసం జరిగినటువంటి ఒక పోరాటం అనుకోండి, లేదంటే అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇక్కడి నుంచి మాత్రమే జరిగింది. అండ్ ఇవాళ దానికి సంబంధించినటువంటి న్యాయం జరిగింది అని భావించడంలో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకు అని అంటే వీటికి సంబంధించినటువంటి ఎక్కడో కొన్ని చోట్ల కొన్నిసార్లు పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దాకా రాకపోవచ్చు. కానీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి సుమన్ టీవీ ప్రతి ఆడియన్ కూడా మాతో పాటు నడిచి అండ్ ఎప్పటికప్పుడు మా బాధ్యతను గుర్తు చేస్తూ వేరే వీడియోస్ కింద కూడా కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఏదైనా సరే అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో స్పెషల్గా మీకు కూడా థ్యాంక్స్. ఇది మనందరి విజయం అని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అండ్ డాక్టర్ ఎవరైతే అమ్మాయి చనిపోవటం జరిగిందో, సో అమ్మాయి ఏ విధంగా అయితే చనిపోయిందో డే 1 నుంచి మేము చేసినటువంటి వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు చూశారు. అండ్ ఇవాళ జస్టిస్ జరిగింది. సో ఆ జస్టిస్ ఒక్కొక్క చరిత్రలోనే ఎటువంటి జస్టిస్ అనేది దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు ఎలాంటి జస్టిస్ కోసం అని చెప్పి సో అలాంటి నిర్ణయం వాళ్ళ జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు బయటికి రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఏంటి అనేది ఇది లాస్ట్ వీడియో. దీనికి సంబంధించి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఫస్ట్లీ నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సత్వర న్యాయం కోసం అని చెప్పేసి నేను ఆ రోజుల్లో దేశం మొత్తం దీని గురించి చర్చించుకుంటూ ఉంటుందండి. ఇది మాత్రం త్వరగా న్యాయం జరుగుతుంది, దీనికి డిలే ఉండదు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. చాలా టైం దాని మీద కేటాయించడం జరిగింది. న్యాయం కోసం అని చెప్పి మనం ఇచ్చినటువంటి అప్డేట్ వీడియోస్ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫాలో అయ్యారు. అండ్ మొత్తానికి ఆ కుటుంబానికి న్యాయం జరిగింది, వాళ్ళ దేశానికి న్యాయం జరిగిందానిగా మనం అందరం భావిస్తూ ఉన్నాము. న్యాయం జరిగిందనే చెప్పాలి ఒక రకంగా. ఇప్పటి వరకు ఉండేటువంటి అప్డేట్స్ ప్రకారం ఎంటైర్ కేసులో ఏం జరిగింది? నాగరాజ్ గారు, ఈరోజు January 20th, ఈరోజు చాలా నాటకీయ పరిణామాల మధ్య సీల్డా కోర్టులో ఈరోజు ఎవరైతే నిందితుడిగా భావిస్తున్నటువంటి మన సంజయ్ రాయ్ ఎవరైతే మాట్లాడుకున్నామో ఆ సంజయ్ రాయ్ నిందితుడు కాదు, ఇతడు దోషి అని January 18th ఆల్రెడీ కోర్టు ప్రకటించడం జరిగింది. అయితే శిక్ష వరకు ఏ శిక్ష విధించడం, డెత్ పెనాల్టీ ఉంటుందా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుందా అని చెప్పి ఈరోజు ప్రకటిస్తామని చెప్పి అక్కడ జస్టిస్గా ఉన్నటువంటి అనిర్బన్ దాస్ గారు చెప్పడం, ఈరోజు వేలాదిగా ఉన్నటువంటి చాలామంది కలకత్తా ప్రజలు, మీడియా ప్రముఖులు, అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ అందరూ కలిసి వేలాదిగా సీల్డా హైకోర్టు దగ్గర మొత్తం అందరూ కూడా గుమ్మిగూడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జైలు నుంచి పూర్తిగా ఈయన తీసుకొచ్చారు, వ్యాన్లో తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 10:30 సమయంలో సీల్డా కోర్టులో రూమ్ నెంబర్ 10, ఆ రూమ్ నెంబర్ 10లో ఈయన ప్రవేశపెట్టిన తర్వాత ఒకవైపు డోర్ నుంచి కంప్లీట్గా వీళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే అమ్మాయి చనిపోయారో అభయ యొక్క పేరెంట్స్, వాళ్ళ అత్త మామ అందరూ కూడా అటు నుంచి రావడం జరిగింది. మరొక సైడ్ నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా రావడం జరిగింది. లోపల కొంతమంది పాత్రికేయ ప్రముఖులు. ఇదంతా కూడా ఒక ఇన్హౌస్ కెమెరాలో మొత్తం డిస్కషన్ అంతా కూడా జరిగింది. పూర్తిగా ఈ సమయంలో సంజయ్ రాయ్ని చివరిగా మాట్లాడుతూ, నువ్వు ఆల్రెడీ దోషిగా ప్రకటించబడ్డావు, సో దీనికి సంబంధించి ఎటువంటి శిక్ష విధిస్తుందా, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉండాల్సి వస్తుందని చెప్పి అక్కడ అనిర్బన్ దాస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. దానికి ఇమీడియట్గా రియాక్ట్ అయినటువంటి సంజయ్ రాయ్ ఒక మాట చెప్పారు, ఈ కేసులో నేను పూర్తిగా నిర్దోషిని, నేను ఈ నేరం చేయలేదు, నేను ఇందులో ఫ్రేమ్ చేయబడ్డాను, ఈ కేసుకు సంబంధించి నేను పూర్తిగా ఫ్రేమ్ చేయబడ్డాను, నేను గడిచిన 3 వాయిదాల నుంచి నేను చెప్తున్నాను, ఈ కేసులో నేను చేయలేదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా మీరు వినట్లేదు అన్నప్పటికీ కూడా ఇమీడియట్గా జస్టిస్ అనిర్బన్ దాస్ గారు ఒక మాట చెప్పారు. 12:30 వాళ్ళు తీర్పిస్తా అని చెప్పి ముందుగా ప్రకటించారు. ఈరోజు 12:30 మళ్ళీ సంజయ్ రాయ్ యొక్క అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో కవితా సర్కార్, వీళ్ళందరూ కూడా ఆయన కూడా మాట్లాడుతూ, వీలైతే మీరు మరణశిక్ష కాదు జీవితకాల శిక్ష విధించండి అని చెప్పి కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు అక్కడ కవితా సర్కార్ గారు. ఆ వాదనలన్నీ విన్న తర్వాత కోర్టుని మధ్యాహ్నం 2:45 కోర్టు అడ్జర్న్ మోషన్ చెప్పడం జరిగింది. ఈలోగా ఏం చేశారంటే జడ్జి గారు అక్కడ అనిర్బన్ దాస్ గారు తన టేబుల్ మీద మాత్రం జడ్జిమెంట్ రాసేసి దాన్ని రివర్స్
తీసేసి అక్కడ పెట్టేసి ఆయన లంచ్ బ్రేక్ వెళ్ళడం జరిగింది. ఈ 2 గంటల 45 నిమిషాలకి ఏముంది అక్కడ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారా లేదా డెత్ పెనాల్టీ ఇచ్చారా అనే విషయం మీద చాలా క్యూరియాసిటీ. మధ్యలో 2 గంటల పాటు మొత్తం యావత్ దేశం కూడా మీడియా ప్రముఖులందరూ కూడా సెల్డా కోర్టు వైపు చూడడం జరిగింది. 210 ఆ రూమ్ నెంబర్లో ఏం జరుగుతుంది, ఎటువంటి తీర్పు వస్తుంది. ఒకవైపు చూస్తే నేను ఆ నేరం చేయలేదని చెప్పడం, అక్కడ ఆల్రెడీ దోషిగా ప్రకటించబడిన సందర్భంలో ఇతనే డెత్ పెనాల్టీ రావాలని చెప్పి వేలాదిగా అక్కడ బయట హాహాకారాలు చేస్తూ ప్లకార్డ్స్ చేస్తూ ఉన్న సందర్భంలో 2 గంటల 45 నిమిషాలకి అనిర్బన్ దాస్ గారు ఎగ్జాక్ట్లీ తన సీట్లో కూర్చున్న తర్వాత ఎవరైతే బెంచ్ బయట ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి అభయ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఎవరైతే అందరినీ బెంచ్ ఖాళీ చేసి బయటికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అక్కడ కేవలం సంజయ్ రాయ్ ఉన్నారు, అక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, అదేవిధంగా సిబిఐ నుంచి ప్రాసిక్యూట్ చేసే అడ్వకేట్స్ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో కూడా ఈ యొక్క కేసు తీర్పు 2 గంటల 51 నిమిషాలకి ఆయన తీర్పును వెలువరించారు. ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే సంజయ్ రాయ్ ఏదైతే నేరం చేశారో ఈ నేరానికి ముందుగా అతనికి డెత్ పెనాల్టీ ఇవ్వడం కాదు, అతనికి కేవలం మాత్రం చచ్చేటంత వరకు కూడా జైల్లోనే ఉండాలి అని చెప్తూ ఆయన తుది జడ్జిమెంట్ కాపీని ఆయన ఇవ్వడం జరిగింది. నాగరాజు గారు, దేశం మొత్తం ఈ తీర్పు కోసం ఎదురు చూస్తుంది సార్. దీనికి ముందుగా సిబిఐ కోర్టు వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. ఇది రేర్ కేసు అని చెప్పారు. అంటే 12 గంటల 30 నిమిషాల్లో చాలా అరుదైన కేసు, ఇటువంటి నేరం ఎక్కడా జరగలేదు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత దారుణం జరగడం అంది యావత్ దేశ ప్రజానికానికి సమాజానికి కూడా మీరిచ్చే తీర్పు మీద రేర్ కేసు కాబట్టి దీన్ని మీరు పరిగణలో తీసుకుని డెత్ సెంటెన్స్ ఇవ్వాలని చెప్పి అంతకుముందు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో మాట్లాడినప్పుడు దాన్ని ఊటంకిస్తూ అనిర్బన్ దాస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ప్రత్యేకించి తను చెప్పిన మాట అంటే ఇది రేర్ కేసు కాదు, ఇవి జరుగుతూ ఉంటాయి సందర్భాల్లో. ఇందులో మీరు ప్రవేశపెట్టినటువంటి 45 పేజీల సాక్ష్యాలు, అదేవిధంగా మీరు ప్రవేశపెట్టిన 150 మంది సాక్షులు, వీటిని పరిగణలో తీసుకొని ఇతనికి డెత్ పెనాల్టీ కాదు చచ్చేటంత వరకు అంటిల్ టు ద డెత్ వరకు ఈయనకి ఇంప్రిజ్మెంట్ విధించాలని చెప్పి ఆయన విధించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 50,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ రెండు చెప్తూ మరొక విషయం చెప్పారు. 17 లక్షల రూపాయల అమౌంట్ని ఎవరైతే బాధితురాలు కుటుంబీకులు ఉన్నారో ఆ కుటుంబానికి ప్రభుత్వం అందజేయాల్సిందిగా, అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం 17 లక్షల రూపాయల ఒక కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వమని చెప్పి సూచిస్తూ తన తుది తీర్పుని చెప్పి ఆయన తన టేబుల్ నుంచి బయటకు వచ్చేశారు అనిర్బన్ దాస్ గారు. అయితే ఆ సిచ్యుయేషన్లో అందరూ కూడా ఆయన సంజయ్ రాయ్ యొక్క ముఖం చూసినప్పటికీ సంజయ్ రాయ్ చాలా బాధపడుతూ వివరణంగా అక్కడ కంప్లీట్గా ఆ సీట్లో కూర్చుండిపోయాడు. అతను ఇమిడిగా పోలీసులు తీసుకొని మళ్ళా 3 గంటల 30 నిమిషాలు ఆ ప్రాంతంలో అక్కడ తీసుకొని ఆయనకి జైలుకి తీసుకెళ్లిపారు. ఏదేమైనప్పుడు కూడా నాగరాజు గారు, ప్రధానంగా ఈ కేసు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆగస్టు 9 జరిగింది. మనం ఆగస్టు 10 సంజయ్ అరెస్ట్ గావించబడ్డాడు. ఆగస్టు 10 నుంచి ఈ కేసుకు సంబంధించి మనం ప్రతి గంటకు ప్రతిరోజు ఏం అప్డేట్ జరిగింది, ప్రతి వారం ఏం అప్డేట్ జరిగింది పూర్తిగా కూలంకుషంగా మనం చేసిన సబ్జెక్ట్ అయితే బహుశా ఏ కేసు మీద కూడా నేను ఇంత సబ్జెక్ట్ ఎప్పుడు పెట్టలేదు అనుకుంటా నాగరాజు గారు. ఎందుకంటే ఎన్నో కేసెస్ మేము చూసాం, కానీ ఒక కేసుని మీడియా ముందు తీసుకొని రావడం అంటే మేము కోర్టులో మాట్లాడడం వేరు, కానీ వైల్ ద ప్రెజెంటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అంటే మీ ముందు అది కూడా మాట్లాడడం, మీరు ఇచ్చిన సపోర్టు, మీరు కోఆపరేషన్, రాత్రి 11, 12, 1 గంట కూడా మనం కూర్చొని ఆ డేటా కలెక్ట్ చేసి ఎలా చెప్తే బాగుంటుంది, ఎంత తొందరగా ఇవ్వాలి. సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రత్యేకంగా బిజినెస్ సీఈఓగా ఉన్నటువంటి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ అవకాశం నాకు కల్పించారు, ఈ ప్లాట్ఫామ్ నాకు కల్పించారు. కాబట్టి పేరున మనతో పాటు పనిచేసండి కెమెరామెన్స్, మన స్టాఫ్, మన ఎడిటింగ్ అందరు స్టాఫ్ దీనిలో పనిచేసేటండి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో గంటలు మనం కూర్చున్నాం నాగరాజు గారు. ఇది ఒక గంట ఒక రోజు కాదు, ఇది ఎన్నో గంటల పాటు మనం కూర్చున్నాం. ఇన్ని గంటల పాటు కూర్చుంటేనే ఈ రకంగా మనకు ఒక సబ్జెక్ట్ వచ్చింది. అయితే ప్రధానంగా దీని అంతటి కారణం ఏంటంటే మనతో పాటు కింద ఉన్న ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేశారంటే, సార్ నెక్స్ట్ కంటెంట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ అప్డేట్ ఏంటని చెప్పి వాళ్ళు మనల్ని ఉత్సాహపరుస్తూ ప్రతి టైంలో టైం టు టైం మనకు ఉత్సాహపరుస్తూ, మనం వేరే వీడియోలు చేస్తున్నప్పుడు కూడా లేదు సార్ కలకత్తా కేసు అప్డేట్ ఏమైంది చెప్తూ కింద కామెంట్స్ పెట్టుకుంటూ మనల్ని ఉత్సాహపరిచారు. సో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పేరున ఎవరైతే కామెంట్స్ చేశారో ప్రతి ఒక్కరికి, ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు నాగరాజు గారు, చాలా సపోర్ట్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ నాగరాజు గారు అండ్ సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ టోటల్ సిబ్బందికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు నాగరాజు గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. ఏ ముహూర్తాన్ని మీరు నన్ను కలిశారో తెలియదు కానీ సార్, ఆ రోజు మాత్రం మనం తీసుకున్నటువంటి అంటే ఇది సెన్సేషన్ అవుతుందండి. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే హిస్టరీ క్రియేట్ చేస్తుంది. తప్పు చేయాలంటే భయపడతారు అన్న స్థాయిలోకి వెళ్తుంది. సత్వర న్యాయం త్వరగా వస్తుంది. నేను డెఫినెట్గా నేను స్టడీ చేస్తానని చెప్పి మీరు గంటల కొద్దీ టైం దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎప్పటికప్పుడు అంటే అక్కడ కోల్కత్తాలో ఉండేటువంటి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నారు. అండ్ మన టీం కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది.
జరిగింది. సో, అంత అప్డేట్ తీసుకున్నాము. నా ఇన్నేళ్ల కెరీర్‌లో సార్ నేను ఆగస్ట్ 20th సుమన్ టీవీలో 2017లో జాయిన్ అయ్యాను. గ్రేట్. అప్పుడు జాయిన్ అయ్యాను సార్. నేను చాలామంది సెలబ్రిటీస్ తోటి ఇంటర్వ్యూస్ చేశాను. నేను చాలామంది గెస్ట్‌లతోటి నేను వర్క్ చేశాను గానీ, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది చూసారా? నాకు చాలా 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 సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి వర్క్ సార్ ఇది. సరే. నేను లైఫ్‌లో మర్చిపోలేను. ఎందుకంటే దేశంలో ఎలాంటి తీర్పు రావడానికి జరిగిన వాటిల్లో ఆ న్యూస్‌కి సంబంధించినటువంటి పూర్తి కవరేజ్ ఎంటైర్ మీడియాలో, తెలుగు మీడియాలో గనక మనం చూసుకుంటే సుమన్ టీవీలో తప్ప ఇంకెక్కడా లేదు ఇది. అవునండి. ట్రూ అది ఈ నిజం. పూర్తి అప్డేట్ అయితే సుమన్ టీవీలో తప్ప. సో, మా ఎంటైర్ సుమన్ టీవీ సిబ్బంది మన కోసం కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి, ఎస్సీఓస్ కానివ్వండి, అండ్ మా సుమన్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తాను. ఇప్పటికప్పుడు వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నా సరే ఇన్ టైంలో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండేలాగా చేశారు. అండ్ ప్రతి ఒక్క ఆడియన్స్ మనతో పాటు ఉండి వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్ అన్నారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ రిజల్ట్ అని మనం చూడటం జరిగింది. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలకు గనక అన్యాయం జరిగితే మన పోరాట ప్రతిమ ఈ విధంగానే ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకురావడానికి సహాయపడిందని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇన్నేళ్ళు నా కెరీర్లో సార్, నేను కెరీర్ ఇక్కడే స్టార్ట్ చేశాను సుమన్ టీవీలో. సార్ ఇది మాత్రం నాకు ఒక మైలురాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు సార్. అవునండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఇస్తుంది. ఒక్కొక్క ఇన్సిడెంట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, లైఫ్ ఇవ్వచ్చు, ఇంకోటి ఏదైనా ఇవ్వచ్చు. కానీ బట్ నా వరకు అయితే ఇది ఎంటైర్ నా కెరీర్లో నాకు ఒక హిస్టరీ లాంటిది ఇది. అవునండి. అంటే ఒక మంచి ఎలానంటే ఒక సత్వర న్యాయం జరిగిన ఒక్కొక్క తీర్పులో నా వీడియో అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. సరే, సరే. ఫర్దర్గా మీ మీద వచ్చినటువంటి క్రెడిబిలిటీ ప్రకారం మీకు ఇంకా సొసైటీకి మీరు మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి. సో ఆ విధంగానే మీకు కూడా బయట నుంచి చాలామంది ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో వాళ్ళు మీ దాకా రావాలని చెప్పేసి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన సిబ్బందికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మాటలు లేవు సార్ ఇంకంతే. సోషల్ మీడియా ప్రపంచంలో ఒక సామాజిక బాధ్యతగా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న సుమన్ గారికి ప్రత్యేకంగా, శ్రీమాన్ సుమన్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకుండా ఇన్ని వీడియోస్ చేయడం సాధ్యపడదు. అట్ ద సేమ్ టైం ఆయన ఏదైతే మైండ్లో ఉన్నటువంటి కంటెంట్ మీద ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ, అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ని కూడా ఆయన ఇనిషియేట్ చేసుకుంటూ ఇన్ని వీడియోస్ చేయడం నా లైఫ్లో కూడా నాగరాజు గారు ఇంత ట్రావెల్ చేస్తాను నేను కూడా అనుకోవాలా. ఒక వీడియో చేస్తే బాగుంటుంది నాగరాజు గారితో అని వచ్చిన వాడిని దేశంలోనూ కూడా ఒక అద్భుతమైన జడ్జిమెంట్లో మనం కూడా ఒక దాని ఏమంటారు చంద్రుడికో నూలు పోగులాగా మన పాత్ర మనం పోషించాం. అంటే మన ఆడియన్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఒక మీడియాలో ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది, ఉన్నంత వరకు 99.99 వరకు మనం జెన్యూనిటీగా వెళ్ళాం. ఎస్పెషల్లీ ఏంటంటే లాస్ట్ టైం మనం చెప్పినట్టుగా ఒక పిహెచ్డి స్కాలర్ దీని మీద నేను థీసిస్ చేస్తాను సార్, నాకు దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఇవ్వండి అంటే మోర్ దెన్ మనం 500 వీడియోస్ స్పెండ్ చేసాం. అవన్నీ కూడా నాకు ఇస్తే నేను చేసుకుంటాను సార్, తీస్తానని చెప్పడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నాగరాజు గారు మీరు ఫస్ట్ చెప్పారు, ఫస్ట్ వీడియోలో మీరు చెప్పడం ఏంటంటే మీ విజన్, తర్వాత మీకున్న ఎబిలిటీ, అంటే కంటెంట్ మీద మీకున్న మీకు ఎబిలిటీ అంటే ఎలా ఉంటుందంటే అది అలా జడ్జిమెంట్ చేయడం ఇంపార్టెంట్. నాకు తెలియదు, నేను ఫస్టే చెప్పాను నాగరాజు ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, మీరు ఎలా చెప్పండి ఎలా చేస్తానని చెప్పాను. కానీ మీరు చెప్పిన గైడెన్స్కి యాస్టీస్గా నేను ఫాలో అయ్యాను. ఈరోజు ఇన్ని లక్షల మంది మనకి ఇంత ఫాలోఅప్ చేసి ఇంత మనకి అభినందనలు తెలపడం కానీ, ప్రతి వీడియోలో ఎస్పెషల్లీ అండి వేరే వీడియోలు చేస్తుంటే సార్ ఏమైంది కలకట్టా న్యూస్ అప్డేట్ అని చెప్పి అడగడం అన్నది అంటే ప్రజల్లో కూడా ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక చైతన్యం ఉందని చాలామంది మనకు వాళ్ళ ఫేస్లు మనం తెలియకపోవచ్చు కానీ ప్రతి క్షణం వాళ్ళు ఏదో టైంలో ఒక మెసేజ్ పెడుతుంటే మనం ఇంత ఉత్సాహభరితంగా ఇంతవరకు మనం చేసాం. మన వ్యూవర్షిప్ కావచ్చు, కింద కామెంట్స్ కావచ్చు, అద్భుతంగా వచ్చింది. పేరున ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి తీర్పు జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పుని హర్షిస్తున్నారు అనుకుంటున్నాను. నేను కూడా హర్షిస్తున్నారు, యావత్ ప్రజానికం కూడా. తొందరలోనే మరొక వీడియోలో మనం కలుద్దాం. డెఫినెట్గా అండి. అండ్ మన ఇంట్లో మన ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం అనే భావించి ప్రతి ఒక్కరూ మాతో పాటు వచ్చినందుకు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి వాటికి చెక్ పడాలి, ఎక్కడ జరగకుండా చూసుకోవాలి. అది మనందరి బాధ్యత. సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది ఈ తీర్పుకి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ప్రతి ఆడియన్ ఇవాళ మాతో పాటు వచ్చి ప్రతి చోట మమ్మల్ని గుర్తు చేస్తూ కూడా మీ బాధ్యత కూడా ఉందని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ చారిత్రాత్మక తీర్పులో వచ్చిన దాంట్లో సో మా పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు మేము పోషించామని మేము అనుకుంటున్నాము. సో ఫర్దర్గా కూడా ఎటువంటి వాటి మీద ఏది ఉన్నా సరే మా వీడియోస్ త్రూ మా పోరాటాలు అయితే మేము డెఫినెట్గా చేస్తాము వాటికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకంటే మీరు మాతో పాటు ఉన్నారు. సో స్పెషల్లీ థ్యాంక్స్ టు యూ. అండ్ ఎక్కడున్నా సరే చనిపోయినటువంటి ఆ తల్లికి ఆత్మకి శాంతి చేకూరాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాము.
ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.